ఇప్పటివరకైతే విజువల్స్ అన్నీ చూసారు కదండీ! ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది ఫ్లాటు. ఇదొచ్చేసి ఒక రీసేల్ ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్ వచ్చేసి 1220 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్‌లో ఉందండి. ఏరియా యొక్క పేరు ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఈ ఫ్లాట్ ఓనర్ నంబర్ ఇవ్వడం జరుగుతుందండి. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్‌గా లొకేషన్ విజిట్ చేసి ఈ బ్యూటిఫుల్ ఫ్లాట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. వీడియోలోకెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్‌గా ప్రాపర్టీస్‌తో మీ ముందుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్‌తో మీ ముందుకు రావడానికి మోటివేషన్‌గా ఉంటుంది. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాం. ఏదైతే ఫ్లాట్ ఉందో ఫ్లాట్ వచ్చేసి మనకి ఇప్పుడు చూపిస్తున్నటువంటి అపార్ట్మెంట్‌లోనే సేల్‌కి అవైలబుల్ ఉందండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మెయిన్ రోడ్‌కి సెకండ్ బిట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. అండ్ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కూడా చూపించడం జరుగుతుందండి. ఇది వచ్చేసి వేదాశ్రీ హైట్స్ అనేటువంటి అపార్ట్మెంట్ అండి. ఇది వచ్చేసి రీసెంట్‌గానే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ అపార్ట్మెంట్‌లో మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది. చాలా ఇక్కడ ఓనర్స్ కూడా కొనుక్కోవడం జరిగిందండి. ఇప్పుడు ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు రీసేల్‌కి తీసుకోవడం జరిగింది ఫ్లాట్ అండి. 1220 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. ఈ ఫ్లాట్‌కి సంబంధించినటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్‌కి వచ్చేసి ఇండివిడ్యువల్‌గా బోర్ వేయించారు. చుట్టూ ఫెన్సింగ్ రావడం జరిగింది. ఇక్కడ వాచ్‌మెన్ రూమ్ కూడా రావడం జరిగిందండి. లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. మంచి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేసినటువంటి అపార్ట్మెంట్‌లోనే మనకి ప్లాట్ అనేది అవైలబుల్ ఉంది. ఈ అపార్ట్మెంట్ పక్కన వచ్చేసి క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంటుందండి. నియర్ బై వచ్చేసి మనకి మంచి స్కూల్స్, కాలేజెస్ ప్రతి ఒక్కటి దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలో ఉంటుంది. మనం ఏదైతే ఫ్లాట్ సేల్‌కి తీసుకొచ్చామో ఫ్లాట్ అనేది చూపిస్తూ రేట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బిల్డింగ్‌కి సంబంధించినటువంటి మెయిన్ రోడ్డు, ఎలివేషన్, పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని మనం ఫ్లాట్ దగ్గరకైతే రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్‌లో ఉంటుంది. 1220 ఎస్ఎఫ్టీతో ఉంటుందండి. ఇదొచ్చేసి మనకి ఫుల్ ఇంటీరియర్ వర్క్ చేయించినటువంటి ఫ్లాటు. ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి స్పేషియస్ ఉన్నటువంటి కారిడార్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా రావడం జరిగిందండి. మనకి మంచి బ్రాండెడ్ లిఫ్ట్ అనేది రావడం జరిగింది. ఎవరైతే ఓనర్ ఉంటున్నారో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్‌గా చేయించుకున్నటువంటి మంచి వర్క్ అండి ఇది. కబోర్డ్ వర్క్ కావచ్చు, ఇంటీరియర్ వర్క్ కావచ్చు, ప్రతి ఒక్కటి దగ్గర ఇక్కడ నీట్‌గా చేయించుకోవడం జరిగింది. ఫ్లాట్‌కి సంబంధించినటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్‌గా చూస్తున్నాము. ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. థర్డ్ ఫ్లోర్‌లో ఉంటుంది. 1220 ఎస్ఎఫ్టీతో ఉంటుందండి. యూడీఎస్ వచ్చేసి ఇక్కడ 45 స్క్వేర్ యార్డ్ యూడీఎస్ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హాల్‌లో వచ్చేసి మనకి బ్యూటిఫుల్‌గా ఉన్నటువంటి సోఫా సెటప్ కూడా చేయడం జరిగిందండి. ఇక్కడ ఓనర్ ఎవరైతే ఉంటున్నారో ఇంక్లూడింగ్ ఫర్నిచర్ ప్రతి ఒక్కటి ఇచ్చేస్తామని చెప్తున్నారండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. ఈ సోఫా ఏదైతే చూస్తున్నారో ఇదొచ్చేసి రీసెంట్‌గానే పర్చేజ్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ ఈ సోఫా కూడా మనకి రావడం జరుగుతుందండి. రేట్ అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ ఆపోజిట్‌లో చూసినట్లయితే మనకి మంచి బుద్ధ పెట్టడం జరిగిందండి. మంచి పీస్‌ఫుల్ ఉండే విధంగా ఇక్కడ డిజైన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ ఫ్లాట్‌లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేయిస్తున్నాము. నీట్‌గా సీలింగ్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ కూడా రావడం జరిగిందండి. వుడ్ వర్క్ అనేది చాలా నీట్‌గా చేయించారు. ఇక్కడ ఎవరైతే ఓనర్ ఉంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి టీవీ కూడా చూడవచ్చండి. ఎంత పెద్ద సైజ్ టీవీ పెట్టారన్న విషయము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్‌రూమ్, మాస్టర్ బెడ్‌రూమ్, చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ రావడం జరిగింది. అటువైపు వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ ముందు మనము ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ అంతా ఏరియా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్‌లు కూడా చేయించుకోవడం జరిగింది. కబోర్డ్ కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్‌రూమ్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్‌రూమ్‌కి సంబంధించినటువంటి వ్యూ అంతా చూపిస్తున్నాము. బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. కబోర్డ్ వర్క్ కూడా నీట్‌గా మెయింటైన్ చేసుకుంటున్నారండి. మంచిగా వర్క్ చేయించడం జరిగింది. ఇటువైపు వచ్చేసి వెంటిలేషన్ పర్పస్‌లో విండో రావడం జరిగింది. అండ్ విండో దగ్గర ఉన్నటువంటి కర్టెన్ అంతా చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నామండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే మాస్టర్ బెడ్‌రూమ్ ఉందో మాస్టర్ బెడ్‌రూమ్‌లో వీళ్ళు ఇక్కడ టీవీ కూడా చేయించుకోవడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి టీవీ పాయింట్ కూడా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్‌రూమ్ అండి ఇది. వాష్‌రూమ్ కూడా చూపిస్తున్నాము. స్పేషియస్‌గా రావడం జరిగిందండి. ఇక్కడ వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి వాష్‌రూమ్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ చూపిస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ వాల్‌కి వచ్చేసి మంచి పోస్టర్స్ వేయడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇవన్నీ మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఉడకంగా కబోర్డ్ వర్క్ చేయించడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చూపిస్తున్నాము.
మంచిగా ఇక్కడ నీట్‌గా ఉన్నటువంటి క్వాలిటీ కబోర్డ్ వర్క్ కూడా చేయించుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడొచ్చేసి మనము డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియా చూద్దాము. అండ్ దాంతో పాటు ఇటువైపు ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఇక్కడొచ్చేసి ఒకటి వర్కింగ్ టేబుల్ లాగా సెటప్ చేసుకోవడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో. ఇప్పుడొచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా చూయించి రేట్ అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడొచ్చేసి మనకి ఏదైతే కిచెన్ ఏరియా అండ్ మనకి డైనింగ్ ఏరియా ఉందో ఇక్కడొచ్చేసి ఒకటి ఆర్చ్ లాగా చేయించడం జరిగిందండి. వుడ్ వర్క్‌తో చేయించారు. ఉన్నటువంటి వర్క్ అనేది చాలా నీట్‌గా రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 4 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ అనేది వీళ్ళు అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కావాలంటే మనము ఇంకా పెద్ద సైజ్ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ కూడా అరేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదొచ్చేసి మనకు ఒక పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి రూమ్ లాగా రావడం జరిగిందండి. డైనింగ్ ఏరియా లాగా. నీకన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. నీట్‌గా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఏదైతే డైనింగ్ ఏరియా ఉందో ఇటువైపు వచ్చేసి మనకి కబోర్డ్ వర్క్ కూడా చేయించడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ ఫ్లాట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ గురించి చూసుకున్నట్లయితే ఇదొచ్చేసి కాచవని సింగారంలో కన్స్ట్రక్ట్ చేశారండి. మెయిన్ రోడ్‌కి సెకండ్ బిట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి అయితే 7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. వరంగల్ హైవే రోడ్‌కి అయితే కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఏదైతే ఈ ఫ్లాట్ ఉందో ఈ ఫ్లాట్ ఉన్నటువంటి లొకేషన్‌కి వచ్చేసి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి 2 మినిట్స్‌లో రీచ్ అవుతాము. స్కంద ఇంటర్నేషనల్ స్కూల్‌కి 2 మినిట్స్‌లో రీచ్ అవుతాము. ఇక్కడ ఉన్నటువంటి నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌కి అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌కి జస్ట్ 5 మినిట్స్‌లో రీచ్ అవుతామండి. అండ్ అదే విధంగా 5 మినిట్స్‌లో జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి రీచ్ అవుతాము. వెల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో ఈ ఫ్లాట్ అనేది అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి విత్ ఇంటీరియర్ వర్క్‌తో చేయించి సేల్ చేస్తున్నటువంటి ఫ్లాట్ అండి. ఎవరైతే ఓనర్ లివింగ్ ఉంటున్నారో వారికి వేరే దగ్గర వర్క్ ట్రాన్స్‌ఫర్ అవ్వడం వల్ల అంటే జాబ్ ట్రాన్స్‌ఫర్ అవ్వడం వల్ల ఈ ఫ్లాట్ అనేది సేల్‌కి పెట్టడం జరిగింది. ఫ్లాట్ వచ్చేసి మనకి 1220 ఎస్ఎఫ్టీతో ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నాము. యూటిలిటీ ఏరియా దగ్గర ఉన్నటువంటి గ్రిల్ వర్క్ అంతా చూపిస్తున్నాము. యూటిలిటీ ఏరియాలో వచ్చేసి మనకి ఇక్కడ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. నీట్‌గా వచ్చేసి ఫ్లోరింగ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ చూపిస్తున్నాము. పూజా రూమ్ సంబంధించినటువంటి డోరు అంతా ఇక్కడ ఉన్నటువంటి ఏరియా చూసుకున్నట్లయితే మనకి నీట్‌గా పూజా రూమ్ కూడా రావడం జరిగిందండి. వుడ్ వర్క్ తోటి నీట్‌గా ఇక్కడ వెంకటేశ్వర స్వామిది కూడా చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగింది. కిచెన్ ఏరియా అయితే మనకి ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ అనేది మంచి సైజ్‌గా రావడం జరిగింది. అండ్ కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఇక్కడ మనకి స్పేసెస్‌గా ఉండడానికి కబోర్డ్ వర్క్ అనేది కూడా చేయించడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చిన్న సైజ్‌గా రావడం జరిగిందండి. నీట్‌గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గ్రిల్ ఏరియా కూడా చూపిస్తున్నాము. ఒక్కసారి మనము రేట్ అనేది మరొకసారి రిపీట్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, ఈ ఫ్లాట్‌కి సంబంధించినటువంటి వ్యూ అంతా క్లియర్‌గా చూయించడం జరిగింది. ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్‌టి విషయము, యూడీఎస్ ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. లాస్ట్‌గా రేట్ గురించి చూసుకున్నట్లయితే 65,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు. మీకు నచ్చినట్లయితే స్లైట్‌గా నెగోషియేషన్ అవుతుంది. అండ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుందండి. స్క్రీన్ పైన ఉన్న ఈ ఫ్లాట్ ఓనర్ నెంబర్‌కి కాల్ చేసి రెడీ టు మూవ్ ఇన్ ఉన్న ఈ ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ అందరికీ. థాంక్ యూ సో మచ్.